ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం కాదు, ఇదే కంటెంట్ తో ఓవర్సీస్ లో కలెక్షన్లు రాబట్టడమే అసలైన టాస్క్. అయితే టాస్క్ ని సాలిడ్ గా పర్ఫామ్ చేస్తోంది దురంధర్ మూవీ. అయితే దురంధర్ దెబ్బకి బాహుబలి లెక్కలు తిరగరాసుకోవాల్సి వస్తుందా? దురంధర్ సినిమా అన్ని రికార్డులకు చెక్ పెట్టేలా కనిపిస్తోంది. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ డైరెక్షన్ లో థియేటర్లలోకి వచ్చిన దురంధర్ కలెక్షన్ల సునామీ లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయి ఈ సంవత్సరం వరకు బాక్సాఫీస్ దగ్గర కంటిన్యూ అవుతూనే ఉంది. మిగతా అన్ని సినిమాల్లా పాన్ ఇండియా వైడ్ కాకుండా జస్ట్ హిందీలోనే 1240 కోట్ల కలెక్షన్లతో ఆధారపడుతోంది దురంధర్ సినిమా. సాలిడ్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా భారీ స్టార్ క్యాస్ట్ తో రిలీజ్ అయిన దురంధర్ యునానిమస్ సక్సెస్ సాధించి ఓవర్సీస్ లో కూడా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే నార్త్ అమెరికాలో 200 కోట్ల కలెక్షన్లకు దగ్గరవుతూ బాహుబలి రికార్డుని టార్గెట్ చేస్తోంది దురంధర్. దురంధర్ కంటే ముందు బాహుబలికే ఈ కలెక్షన్ల రికార్డుంది. బాహుబలి 190 కోట్ల కలెక్షన్లతో ఇప్పటివరకు ఓవర్సీస్ లో హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అయితే దురంధర్ కి ఈ ఫీట్ ని క్రాస్ చేయడం పెద్ద కష్టంగా కనిపించడం లేదు. ఎందుకంటే దురంధర్ జస్ట్ $12 నుంచి $15 టికెట్ సేల్ చేస్తోంది. కానీ తెలుగు సినిమాల టికెట్ ప్రైస్ మాత్రం $20 నుంచి $30 ఉంటుంది. దురంధర్ టికెట్ తక్కువ కావడంతో ఎక్కువ మందికి రీచ్ అయ్యి స్పెషల్లీ నార్త్ అమెరికాలో బాహుబలి రికార్డుల్ని బద్దలు కొడుతుందన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఫ్యాన్స్. బాహుబలి తర్వాత ప్లేస్ లో కల్కి ఉంది. అది కూడా ప్రభాస్ సినిమానే. ప్రభాస్ నాగాస్విన్ కాంబినేషన్ లో తెరకెక్కింది కల్కి మూవీ. హెవీ గ్రాఫిక్స్ వర్క్ తో సైఫై యాక్షన్ మూవీగా తెరకెక్కిన కల్కి $18.5 మిలియన్ అక్షరాల దాదాపు 170 కోట్ల ఓవర్సీస్ కలెక్షన్లతో టాప్ 2లో ఉండేది. ఇప్పుడు దురంధర్ సెకండ్ ప్లేస్ లోకి రావడంతో కల్కి థర్డ్ ప్లేస్ కి పడిపోయింది. బాలీవుడ్ నుంచి మరో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఓవర్సీస్ కలెక్షన్లలో టాప్ లో ఉంది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొన్ జంటగా రిలీజ్ అయిన స్పై యాక్షన్ ఎంటర్టైనర్ పఠాన్ మూవీ 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. స్పెషల్లీ ఓవర్సీస్ నార్త్ అమెరికా కలెక్షన్లలో దాదాపు 160 కోట్ల కలెక్షన్లతో టాప్ 5 లో ఉంది. అయితే అంతకుముందు థర్డ్ ప్లేస్ లో ఉన్న షారుఖ్ సినిమా ఇప్పుడు దురంధర్ ఎంట్రీతో ఫోర్త్ ప్లేస్ కి డ్రాప్ అయింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి భారీ స్టార్ క్యాస్ట్, రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్ కలిసి చేసిన RRR మూవీ టాప్ 5 ఓవర్సీస్ కలెక్షన్లలో ప్లేస్ ఎప్పుడూ సంపాదించింది. అంతకుముందు టాప్ 5 గా ఉన్న ఈ సినిమా ఓవర్సీస్ లో దాదాపు 150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. అంతకుముందు రాజమౌళి చేసిన బాహుబలి ఓవర్సీస్ లో హైయెస్ట్ కలెక్టెడ్ ఇండియన్ మూవీగా ఉంటే ఇప్పుడు దురంధర్ రావడంతో ఆ ప్లేస్ నుంచి రాజమౌళి జస్ట్ మిస్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.